పరిశ్రమల కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేం. మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. యాజమాన్యాలను జైలుకు పంపిస్తామని హెచ్చరికలు చేశారు. మురుగునీరు కానీ పరిశ్రమల నుంచి వెలువడే రసాయనిక పదార్థాలు కానీ గోదావరి నదిలో కలిపితే చూస్తూ ఊరుకోమన్నారు. లాకౌట్ చేస్తూ పరిశ్రమలను మూసేస్తామనే బెదిరింపు ధోరణి మానుకోకపోతే తగిన రీతిలో గుణపాఠం చెబుతానికి కూడా సిద్ధమేనన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రాజమండ్రి హుకుంట్పేటలో మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. రాజమండ్రిలో గత 2 రోజులుగా గోదావరి జలాల కలుషితం పైన, పుష్కర అభివృద్ధిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికార యంత్రాంగంతో సమీక్షలు, క్షేత్రస్థాయి పరిశీలనలో దృష్టికి వచ్చిన అంశాలను మంత్రి కందుల దుర్గేష్ మీడియాకు వివరించారు. గోదావరి తీర ప్రాంత ప్రజల ప్రాణాలను ఇక పణంగా పెట్టేది లేదని స్పష్టం చేశారు. వాయు కాలుష్యం, జల కాలుష్యం, మురుగునీరు, విష రసాయనాలను అమ్మలాంటి గోదావరిలో కలిపితే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక చేశారు. చట్టాలను వినియోగించి పరిశ్రమల యజమానులను జైలుకు పంపిస్తామని ఘాటైన హెచ్చరికలు చేశారు. పరిశ్రమను మూసేస్తాం, లాకౌట్ చేస్తామని బెదిరింపు ధోరణి ఇక ముందు పనిచేయవని, తగ్గేదే లేదన్నారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు అత్తి సత్యనారాయణ, వై శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మీరు ఆలోచించవలసింది ప్రధానంగా రాజకీయ పరమైనటువంటి పుష్కరాల్ని బాగా నిర్వహించాలనేటువంటి సంకల్ప దీక్ష ఏదైతే ఉందో అది కనపడాలి తప్పితే రాజకీయ కాలుష్యం కనపడకూడదు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం. అందుకే ఇవాళ ఒక్కొక్కగా తీసుకుంటే మొట్టమొదటి గోదావరి జల కాలుష్యం ఏ రకంగా ఉంది, దాన్ని నివారించడం ఎలాగనేటువంటి అంశం మీద వారు నల్లా ఛానల్ అక్కడి నుంచి డిశ్చార్జ్ అవుతున్న నీరు గోదావరిలోకి అక్కడ ఏ రకంగా కాలుష్యం ఉంటుందనేటువంటి దాన్ని పూర్తిగా పరిశీలించారు. దాన్ని తిరిగి డైవర్సిఫికేషన్ సిస్టంలో నల్లా ఛానల్ని ఈ పక్కకి తిప్పి సామాన్యమైనటువంటి సమయాల్లో, సాధారణ సమయాల్లో ఆవా ఛానల్ దగ్గర వదలటం అనేటువంటి ఒక కార్యక్రమం ఉంది. అక్కడ కూడా మళ్ళీ గోదావరిలోనే కలుపుతున్నారు కనుక ఒక శాశ్వత పరిష్కారం కావాలి దీనికి అనేటువంటి మాట మీద కూడా ఆలోచించడం జరిగింది. ప్లాస్టిక్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పెద్ద ఎత్తున మనం ఈ గోదావరిలో కలిసే విధంగా కాలువ ద్వారా వెళుతున్నాయి కనుక దాన్ని నివారించడం ఎలాగనేటువంటి దాని మీద కూడా అధ్యయనం జరుగుతూ ఉంది. దాంతోపాటు పుష్కరాలకు వచ్చేటువంటి ఈసారి రమారమి 9 కోట్ల నుంచి 10 కోట్ల వరకు భక్తులు పుష్కరాలకు వస్తారనేటువంటి మాట గట్టిగా వినపడుతుంది. వారందరికీ కూడా పవిత్ర స్నానాలు చేయాలనుకునే వారికి ఆ స్నానాలు చేసేటువంటి అవకాశాన్ని ఎలాగ కల్పించాలనేటువంటి మాట మీద కూడా ఒక కార్యాచరణ తయారు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు నిన్న మొన్న సమీక్షల్లో చెప్పారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క అది దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అక్కడ ఆయన మెంబర్ సెక్రటరీగా ఉంటారు. మిగతా శాఖలన్నీ ఏవైతే ఉన్నాయో లైన్ డిపార్ట్మెంట్స్ అవన్నీ కలిపి టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన మరుక్షణమే ఇవాళ ఉదయానికే దాని జీవోను కూడా తీసుకురావడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కాంతిలాల్ దండే గారు ఈరోజు జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే యాక్షన్ ఎంత స్పీడ్గా ఉంటుంది, మాట ఎంత స్పీడ్గా ఉందో యాక్షన్ కూడా అంతే స్పీడ్గా ఉందనేటువంటి మాట ఇక్కడ కనపడుతూ ఉంది. దాని ద్వారా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని నోడల్ ఏజెన్సీగా పెట్టాం. దాంతో కార్యక్రమాలు చేస్తాం. దాంతోపాటు పొల్యూషన్ ఆడిట్ ఇది చాలా అవసరం. ఇవాళ వరకు మనం కాలుష్యం జరిగిపోతుంది, నది అంతా పాడైపోతుంది, మంచినీరు దొరకట్లేదు అనేటువంటి మాట మనం చెప్తున్నాం. కానీ దానికి ఒక ఆడిట్ జరగాలి. ఏ రకంగా అది ఎంత మేరకు వాటర్ని కలుషితం చేస్తుంది అనేటువంటి అంశాలు అవన్నీ కూడా మనం ఆడిట్ ద్వారా, పొల్యూషన్ ఆడిట్ ద్వారా తెలుసుకోవచ్చు. దానికి ప్రతిసారి కూడా పొల్యూషన్ ఆడిట్ నిర్వహిస్తామనేటువంటి మాటను కూడా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యంగా ఇంకొక మాట అయితే స్పష్టంగా చెప్తా ఉన్నాం, పరిశ్రమలకైతే మాత్రం హెచ్చరికిస్తున్నాం. మీరు ఇక్కడ వనరులను ఉపయోగించుకుని, ఇక్కడ ఉన్నటువంటి సంపదను ఉపయోగించుకుని మీరు లాభాలు పొందుతున్నారు, ధనార్జన చేస్తున్నారు. అదే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి వనరులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మానవులకు కానీ ఎవరికీ కూడా నష్టం కలిగించిన విధంగా ఈ కార్యక్రమాలు ఉండాలి తప్పితే మీరు మమ్మల్ని ఉపయోగించుకుని కార్యక్రమాలు చేసుకుంటూ లాభాలు పొందుతూ మా ప్రాణాలకు ఇబ్బంది కలిగించే విధంగా పరిశ్రమల ద్వారా కాలుష్యం జరగడం అనేటువంటిది మాత్రం ఎటువంటి సమయంలో కూడా మేము దాన్ని సహించమనేటువంటి మాట కూడా చెప్తున్నాం. ముఖ్యంగా ఆంధ్ర పేపర్ మిల్లు వారికి కూడా ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇవాళ మేము చూసాం అక్కడ నది ఏ రకంగా కాలుష్యం అవుతుంది. మీరు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేశామని చెప్తున్నారు,
ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేసే నీటిని గోదావరిలో వదులుతున్నామని చెప్తున్నారు. కానీ మీరు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేసామని చెప్పిన తర్వాత మీరు రిలీజ్ చేస్తున్నటువంటి వాటర్ని నిన్న ఉప ముఖ్యమంత్రి గారు మేము అందరం కలిసి చూడడం జరిగింది. అక్కడ pH వాల్యూ 7కు పైనే ఉంది. అంటే మీరు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేసేసాం, శుద్ధి చేసి నీటినే గోదావరిలోకి వదులుతున్నామని చెప్పి దొంగ మాటలు చెప్పి మమ్మల్ని నమ్మిస్తూ మీరు కలుషితమైన నీటిని తిరిగి ఆ వ్యర్థాలతో కూడినటువంటి కలుషితమైన నీరునే తిరిగి గోదావరిలో వదులుతున్నారంటే మీకు ఎంత బాధ్యతారహిత్యంగా ఉన్నారనేటువంటి మాట. ఒక పక్కనేమో లాభాలు విపరీతంగా పొందుతున్నారు, అక్కడ కార్మికులకేమో సరైన జీతాలు ఇవ్వరు. ఎవరైనా జీతాలు కావాలి, మాకు న్యాయసమ్మతమైనటువంటి జీతాలు ఇమ్మంటే లాకౌట్ చేస్తూ ఉంటారు కడియం పేపర్ బిల్ని. మరో పక్కన ఈ కాలుష్యం ద్వారా పుష్కరాలకు వచ్చేటువంటి వారు మాత్రమే కాదు, ఇవాళ మీరు నదికి పై భాగంలో మీ కాలుష్య వ్యర్థాలని అక్కడ రిలీజ్ చేస్తుంటే దిగువ భాగంలో వాటర్ వర్క్స్ ద్వారా ఈ నగరానికి కావాల్సిన మంచినీరు మేము తీసుకుంటున్నాం. అంటే ఆ కాలుష్యకారకమైనటువంటి మంచినీటినే తాగునీటిగా మేము తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మీ వల్ల. ఇది తీవ్రమైనటువంటి అంశంగా పరిగణిస్తున్నాం, వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇవాళ పరిశ్రమల వారికి లేకపోతే ఎవరైతే పర్యావరణాన్ని విధ్వంసం చేసేటువంటి వారికి ఒకే హెచ్చరిక చేస్తాం. ఈ రకంగా నీటి కాలుష్యాన్ని, నదీ కాలుష్యాన్ని, ప్రజలకి కాలుషితమైనటువంటి నీటిని అందించేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని చేస్తే మాత్రం మీ మీద చట్టపరంగా తీవ్రమైన చర్చలు ఉంటాయనేటువంటి హెచ్చరికను కూడా ఈ సందర్భంగా ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్రామస్థాయి ప్రణాళికలు, ఇవాళ డిప్యూటీ సీఎం గారి యొక్క సూచనల మేరకు ప్రతి గ్రామంలో కూడా ఒక ఘాట్ ఉంది. ఇవాళ మనం చూసాం, రాజమండ్రి సిటీలో ఉండడం మాత్రమే కాకుండా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో, రాజానగరం నియోజకవర్గంలో, అలాగే ఈ 6 జిల్లాలు ఎవరుకుంటున్నా అన్ని జిల్లాల్లో కూడా అటుపక్క నిడదవోలులో కానీ కొవ్వూరులో కానీ ప్రతి చోట కూడా గ్రామాల్లో ఘాట్లు ఉన్నాయి. అందువల్ల ప్రతి ఘాట్ని కూడా బాగు చేసుకుని భక్తులకి సరైనటువంటి పుణ్యస్నానం ఆచరించే విధంగా చేయడం కోసం పంచాయతీరాజ్ శాఖ, ఆ గ్రామాలు అవి కలిసి, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పరిపాలనా విభాగాలు కలిసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం. అదేవిధంగా పుష్కరాల బడ్జెట్ మీ అందరికీ తెలుసు, ఇంతకుముందే మన కలెక్టర్ గారు కూడా చెప్పారు. రమారమి 8,500 కోట్ల రూపాయలతోటి ఒక ప్రణాళిక 6 జిల్లాలకు సంబంధించి ఈ పుష్కరాల నిర్వహణకి చేయాలనేటువంటి చేసాం. దానికి సంబంధించి వివిధ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా దాంట్లో పొందుపరిచి ఎవరెవరు ఏం చేస్తే పుష్కరాలని మనం ఒక పోలీస్ శాఖ కానీ, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ కానీ, మున్సిపల్ శాఖ కానీ, ఇతరత్ర ఏ శాఖలో ఇందులో ఇన్వాల్వ్మెంట్ అన్ని శాఖలకి సంబంధించి కార్యక్రమాలు చేయడానికి ఆ పెట్టుబడులు ఇంత అవసరం అవుతాయనేటువంటి మాటతోటి ముఖ్యమంత్రి గారికి నివేదించడం కూడా జరిగింది. దాని మీద ఇప్పుడు ఆ పనులు కూడా ప్రారంభమై శరవేగంగా ముగిసేలా కూడా ఓ ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాం. దాంతోపాటు భక్తులకి సాంప్రదాయ పద్ధతులతో పాటు, అంటే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఉండటానికి వసతి విషయంలో మామూలుగా హోటల్స్, లాడ్జీలు ఇవన్నీ ఉంటాయి. అవే కాకుండా మనం కోట్ల మీద భక్తులు వస్తారని అనుకుంటున్నాం కనుక వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి వసతి కల్పించాలంటే కేవలం ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ హోటల్స్ సరిపోవు. దానికోసమే టూరిజం శాఖ నుంచి, మా శాఖ నుంచి కూడా టెంట్ సిటీసు, మీరు కుంభమేళాలో చూశారు, టెంట్ సిటీస్ ఏర్పాటు చేశారు. టెంట్ సిటీస్ కానీ అదేవిధంగా మనకి హోమ్ స్టేస్, మన గోదావరి జిల్లాల్లో హోమ్ స్టేస్ అనేవి ప్రత్యేకతతో కూడినటువంటివి, మండువా లోగిళ్ళు అంటాం మనం, అటువంటివి కానీ పాత ఇళ్లను కానీ వాళ్ళు తయారు చేసి హోమ్ స్టే పాలసీ కూడా టూరిజం ద్వారా తీసుకొచ్చాం, ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. దాని ప్రకారం మీరు హోమ్ స్టేలు ఏర్పాటు చేస్తే అందులో కూడా భక్తులకు వసతి కల్పించే కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం. దాంతోపాటు ఇందాక నేను చెప్పిన విధంగా ప్లాస్టిక్ రహిత పుష్కరాల నిర్వహణ అనేటువంటి కార్యక్రమం. మహానాడు తీర్మానాలు రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. డిజిటల్ మహానాడుతో టీడీపీకి నూతన దిశ ప్రారంభమైందన్నారు. డిజిటల్ మహానాడులో రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమలు, ఉద్యోగాలు, యువత భవిష్యత్తు, సంక్షేమం, సాంకేతికత, పార్టీ సంస్థాగత బలోపేతం వంటి అంశాలపై కీలక తీర్మానాలు ప్రవేశపెట్టనున్నట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, తెలుగువారు గర్వంగా జీవించాలి, అదే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్ర శ్రేయస్సు, తెలుగు ప్రజల భవిష్యత్ కోసం టీడీపీ ఎప్పటికప్పుడు కృషి చేస్తుందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డిజిటల్ మహానాడు 2026 కార్యక్రమం రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో మొదటి రోజు బుధవారం
పండుగ వాతావరణంలో ఘనంగా జరిగింది. నగర టీడీపీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సారథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున డిజిటల్ మహానాడు నిర్వహించారు. పార్టీ శ్రేణులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ సభ్యులు, కుటుంబ సాధికార సారథులు, వార్డ్ కమిటీలు, కార్పొరేషన్ డైరెక్టర్లు, ఎండోమెంట్స్ కమిటీ సభ్యులు, యువత, మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానాడును విజయవంతం చేశారు. క్వారీ ఏరియాలోని బిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక భావోద్వేగ పండుగని పేర్కొన్నారు. పసుపు సైనికులు ప్రతి ఏడాది ఎంతో ఆసక్తిగా ఎదురు చేసే వేడుక మహానాడిని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఈసారి మహానాడును డిజిటల్ విధానంలో నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నాయకత్వంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ మహానాడు చారిత్రాత్మకమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది క్లస్టర్లను యూనిట్లుగా తీసుకుని గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసే దిశగా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. రాజమహేంద్రవరం నగరంలోని అన్ని మహానాడు కేంద్రాల్లో ఉదయం నుంచే కార్యకర్తల రద్దీ కనిపించింది. పలు చోట్ల బ్యానర్లు, పసుపు జెండాలు, ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ చిత్రాలతో ప్రత్యేక అలంకరణలు చేశారు. మహిళా కార్యకర్తలు, యువత, సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై పార్టీ నినాదాలతో ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. నగరంలోని పలు కేంద్రాల్లో డిజిటల్ మహానాడు ప్రారంభమైంది. నెహ్రూ నగర్ షాదీఖానా, రౌతు తాతాలు కళ్యాణ మండపం, రాజేంద్ర నగర్ కమ్యూనిటీ హాల్, శ్రీకరం హాల్, హోటల్ ముద్రగడ హాల్లో, బిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో, ఫారెస్ట్ ఫంక్షన్ హాల్లో, వాడ్రేవ్ ఫంక్షన్ హాల్లో, టిమ్మర్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో డిజిటల్ మహానాడు జరిగింది. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. నిరంతర కార్య సాధకుడు, యువతను రథసారథి, భవిష్యత్తు వారధి, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నా అన్న, మన అన్న, ది వన్ అండ్ ఓన్లీ నారా లోకేష్ అన్న గారికి సాదర స్వాగతం. భవిష్యత్తులో రాష్ట్ర శ్రేయస్ కోసం ఎప్పుడు కూడా కృషి చేస్తుంది తెలుగుదేశం పార్టీ. అలాగే చెప్తున్నాం, సీనియరా జూనియర్ అన్నది కాదు, పార్టీకి పని చేసేవాడే ఎప్పుడు కూడా ముందుంటారు. పార్టీకి కష్టపడేవాడిని గుర్తిస్తాం. ఒక పక్కన సీనియర్ని గౌరవిస్తాం, జూనియర్స్ ని ప్రోత్సహిస్తాం, పార్టీకి కష్టపడేవాడిని ముందు పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియచేసుకుంటూ, ఈ యొక్క రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో 12 క్లస్టర్లో ఒక పండుగ వాతావరణం కింద మహానాడిని నిర్వహించుకుంటున్న నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ అందరికీ కూడా గత 7 నెలలు పుష్కర అభివృద్ధిపై సమీక్షల క్రమం తప్పకుండా జరుగుతున్నా సరే పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. 2 రోజులుగా రాజమండ్రిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటిస్తూ పుష్కరాల నిర్వహణపై చూపిన శ్రద్ధ నిజంగా అభినందనీయమని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రశంసలు కురిపించారు. రాజమండ్రిలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. అధికారులకు అవగాహన ఉంటుంది, దానికి తగినట్టుగా 6 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 8,000 కోట్ల బడ్జెట్ తయారు చేయడం జరిగింది. ఈ పుష్కరాల్లో ఎటువంటి రోడ్స్ ఏర్పాటు చేయగలమని గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతి సమీక్షకు వెళ్ళి ఒక టీ తాగి బిస్కెట్ తిని వచ్చేస్తున్నాం. 7 నెలల నుంచి పనులు ముందుకు సాగడం లేదని అసహనం వ్యక్తం చేశారు. పుష్కరాల సమయంలో కొత్త రహదారులు ఏర్పడుతుంటాయి. మా పనితీరు అద్భుతంగా ఉందని ముఖ్యమంత్రికి సూచనలు చేశాను. కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్రంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలని చంద్రబాబుకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాను. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని కలిసి శాస్కీ పథకం కింద 2,000 కోట్లతో రోడ్ల నిర్మాణం, పూర్ణోదయ పథకం కింద రాయలసీమ, ఉత్తరాంధ్రకి రహదారుల నిర్మాణం, ఎనర్జియస్ టీటీడీ నిధులు తీసుకుందామని ముఖ్యమంత్రికి విన్నవించాం. 1,600 కోట్లు డిపిఆర్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తే 400 కోట్లకి 100 కోట్లు మంజూరు చేశారన్నారు. పవన్ కళ్యాణ్ ఆవేదనకి పరిష్కార మార్గం ఉందన్నారు. డెడికేటెడ్ ఛానల్ నిర్మించడమే
శాశ్వత పరిష్కారమని విశ్లేషించారు. పేపర్ మిల్ వైఖరి ఎలా ఉందంటే లాకౌట్ పెట్టే స్థాయికి వెళ్ళిపోయారని విచారం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ 12వ సంవత్సర పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక కమిటీ వేశారు. ఒక కొత్త శకం ప్రారంభమైందన్నారు. అమరావతి రాజధానికి 5,000 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. 40% ఆక్వా రాష్ట్రంలో ఉంది. 5 లక్షల రైతులు ఆక్వా రంగంలో ఉన్నారు. 4 కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఆక్వా రైతులను ఆదుకోవాలన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు మేధావి కాదు, కరుడుగట్టిన నక్సలైట్, ఒక తీవ్రవాది. కమ్యూనిజం అంతా సర్వనాశనమైంది, మాపై వ్యతిరేకతే అందుకు అలా వ్యాఖ్యలు చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకులు బొమ్ముల దత్తు, రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణ, కురగంటి సతీష్, క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి ఆలోచన మర్చిపోతున్నాం. ఇలాంటిది ఉంటే మన వారి ఆవేదనకి పరిష్కారాలు ఇవన్నీ కూడా ఏంటి ఆయన పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేసి ఇష్యూస్ మీరు గమనించారు కదా. మన్నేరే మనం వదిలేస్తున్నాం. మళ్ళా ఈ యొక్క డెడికేటెడ్ ఛానల్ మనకి చాలా అవసరం. ఈ 1,600 కోట్లు వచ్చేటువంటి పరిస్థితిని దీన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతని ఏదైతే 300 కోట్లతో మన దౌడేశ్వరం ఉక్కుంపేట ఇక్కడి నుంచి ఒక ఛానల్ కట్టాలి. ఆ ఛానల్ని అయ్యే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తే పుష్కరాలు మనకి చాలా మంచి జరుగుద్ది. గోదావరి రాజమండ్రి నగరానికి చెందిన ప్రముఖ బిల్డర్ ఆకుల భాస్కర్రావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ప్రముఖ బిల్డింగ్ కాంట్రాక్టర్ ఆకుల భాస్కర్రావు ఈ నెల 17వ తేదీ ఆదివారం స్వర్గస్థులయ్యారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. భాస్కర్రావు కాంట్రాక్టర్గా నగరంలో అందరికీ సుపరిచితులు. మంచి వ్యక్తి, అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ ఉండే వ్యక్తి. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు ఆకుల రాంబాబు తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని బిల్డర్గా నిర్మాణ రంగంలో రాణిస్తున్నారు. చిన్న కుమారుడు శ్యాంబాబు హోటల్ రంగంలో రాణిస్తున్నారు. 2 కుమారులు కూడా అందరితో స్నేహంగా ఉంటూ అన్ని పార్టీల ప్రముఖులతో కలిసిమెలిసి వినయ విధేయతలతో జీవనం సాగిస్తున్నారు. భాస్కర్రావు కుమార్తె కంచుమర్తి భారతి, అల్లుడు కంచుమర్తి దుర్గాప్రసాద్ సమాజంలో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. కుటుంబ సభ్యులు ఈరోజు మోరంపూడి గ్రామం బార్లపూడి రవీంద్ర కుమార్ గార్డెన్స్లో పెదకార్యం నిర్వహించారు. పలువురు ప్రముఖులు విచ్చేశారు. భాస్కర్రావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, వైసీపీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, యువ నాయకులు జక్కంపూడి గణేష్, జనసేన నాయకులు అత్తి సత్యనారాయణ, పంతం సత్యనారాయణ, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, టీడీపీ నాయకులు కోనేరు మురళి, కాంగ్రెస్ నాయకులు ఎస్ఎన్ రాజా, మాజీ కార్పొరేటర్లు గొర్రెల సురేష్, ఇసుకుపల్లి శ్రీనివాస్, వాకచర్ల కృష్ణ, నందెపు శ్రీనివాస్, సురవరపు శ్రీనివాస్, యాళ్ల సురేష్, దుడాల శ్రీనాథ్, బత్తుల రాజేశ్వరరావు, కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం, కొత్తపేట రాజా, ఐసిడిఎస్ శ్రీను, పెనుగొండ రామకృష్ణ, దేవరపల్లి కృష్ణ, సానబోయిన సత్యనారాయణ, అన్నే రామకృష్ణ, పలువురు కాంట్రాక్టర్లు, హోటల్ నిర్వాహకులు, బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ రాజకీయ పక్షాలకు చెందిన స్నేహితులు పాల్గొన్నారు.
రాజమండ్రి మల్లాయపేట వైభవ్ ఫంక్షన్ హాల్లో డిజిటల్ మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరింట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో క్లస్టర్ 1 తొర్రేడు, వెంకటనగరం, కాతేరు ప్రాంతాలకు చెందిన తెలుగుదేశం కార్యకర్తలంతా రాజమండ్రి మల్లాయపేట వైభవ్ ఫంక్షన్ హాల్లో డిజిటల్ మహానాడు కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీనియర్ టీడీపీ నేత గంగిన వీరహనుమంతరావు, నున్న కృష్ణ, కురుకూరి కిషోర్, గంగిన రంగయ్య చౌదరి, నాని, ఏఎంసీ డైరెక్టర్ గంగిన జాహ్నవి, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మద్దామణి తదితరులు విచ్చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఇంకా 20 మధ్యాహ్నం కూడా భోజనాలు ఉన్నాయి, సాయంకాలం టిఫిన్ ఉన్నాయి, అన్ని స్నాక్స్ ఉన్నాయి. చాలా గొప్పగా చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమం అందరూ కూడా పర్చులుగా తెలుగుదేశం తరపున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని వద్దిండాలి, లోకేష్ నాయకత్వాన్ని వద్దిండాలి, గొర్రెల బుచ్చేదారి నాయకత్వం వద్దిండాలి. ఎప్పుడు ఏంటి నెల్లూరులో జరిగిందా లేకపోతే రాజమండ్రిలో జరిగినప్పుడు వేరే ఊరు వాళ్ళు రావడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఇక్కడంతా ఏమంటారు పసుపు సముద్రంలాగా ప్రతి ఊరు తయారవుతుందంటే మాకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని ఇంత విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకి మా అందరి తరపున ఇది ఫస్ట్ టైం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇలా ఈ తెలుగుదేశం గవర్నమెంట్లో ఎన్నో అభివృద్ధి పథకాలు ప్రారంభించబడ్డాయి, జరుగుతున్నాయి. అవి ఇంకా కొత్త పథకాలను ప్రారంభించే ముఖ్యమంత్రి వర్యులు అందులో సక్సెస్ అవ్వాలని ఈ మహానాడు సందర్భంగా అందరికీ హృదయపూర్వక రాజమండ్రి మహాకాళేశ్వర ఆలయంలో జూన్ నెల 3వ తేదీన శతమానం భవతి మహాయజ్ఞం శ్రీ 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 నిత్య విద్యానంద భారతి స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా మహాకాళేశ్వర ఆలయంలో శతమానం భవతి మహాయజ్ఞం జూన్ నెల 3వ తేదీన ప్రారంభమవుతుంది. 7వ తేదీ వరకు నిర్వహిస్తారు. ప్రతిరోజు 2500 మందితో పారాయణ దీక్షలు జరుగుతాయి. లలితా పారాయణం, విష్ణు పారాయణం, హనుమాన్ చాలీసా, 1100 మంది దంపతులకు శివపార్వతుల కళ్యాణం, సామూహిక షష్ఠిపూర్తి మహోత్సవాలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారు. రాజమండ్రి ఆది పరాశక్తి పీఠం పరమ పూజ్య శ్రీ 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 నిత్య విద్యానంద భారతి స్వామి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ కుటుంబ వ్యవస్థలను గౌరవిస్తూ భవిష్యత్ తరాలకు భారతీయ ఔన్నత్యాన్ని, ఆధ్యాత్మిక శక్తిని తెలియజేసేలా కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. సంపూర్ణమైనటువంటి పరిరక్షణతో కూడినటువంటి ధర్మయజ్ఞంగా దీన్ని స్వీకరించి శతమానం భవతి మహాయజ్ఞం అనేటువంటి కార్యక్రమానికి రాజమండ్రిలో శ్రీకారం చేయడం జరిగింది. దీనిని సుమారు 108 గ్రామాల వరకు కూడా పర్యటన చేసి 108 గ్రామాల నుండి 108 దేవాలయాలకు సంబంధించినటువంటి అమ్మవార్ల అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానం పలికి 108 ఊర్ల నుంచి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గ్రామానికి 10 మంది చొప్పున షష్ఠిపూర్తి మహోత్సవానికి ఆహ్వానం పలికి వీరందరికీ కూడా సామూహికంగా రాజమహేంద్రవరం గర్వపడేటువంటి విధముగా షష్ఠిపూర్తి మహోత్సవము, అదేవిధంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఇది మాతృదేవో భవ అనేటువంటి సంస్థ వారి సారథ్యంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గం 3వ క్లస్టర్ పరిధిలో ఇన్ఛార్జి నక్కా చిట్టిబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ డిజిటల్ మహానాడు పండుగ సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గం 3వ క్లస్టర్ పరిధిలో ఇన్ఛార్జి నక్కా చిట్టిబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు మొదటి రోజు వేడుకకు రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి మహిళలకు అనేక రంగాల్లో ముందుగా నిలిచేలా, ఆస్తిలో సమాన హక్కు కలిగేలా సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళలకు ఆర్థిక స్వావలంబనం తీసుకొచ్చి వారి కాళ్లపై వాళ్లు నిలబడేలా చేశారని వివరించారు. అదే అజెండాతో మహానాడులో తీర్మానాలు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో క్లస్టర్లోని 4, 5 వార్డుల్లోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మరి ఇటువంటి పార్టీని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మరి మనం ఈ రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ వంక చూస్తూ ఉంది. ఎందుకంటే అనేక పరిశ్రమలు రావడం జరుగుతుంది. మరి పరిశ్రమలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించిన మహానాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి తెలుగుదేశం పార్టీ మరి ఇవాళ దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా నందమూరి తారక రామారావు గారి జయంతిని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంటూ ఆయనకి ఘనంగా మేము ఈ రోజున జయంతి ఉత్సవాల్లో నివాళులు అర్పిస్తున్నాం. రాజమండ్రిలో ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం పంతులు జన్మగృహంలో కందుకూరి 127వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. రాజమండ్రి వారసత్వ సంపదలను అభివృద్ధిపరచడానికి పుష్కర నిధులు కేటాయించాలని ఆంధ్రకేసరి యువజన సమితి పూర్వాధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్ తెలిపారు. కందుకూరి వీరేశలింగం పంతులు జన్మగృహంలో కందుకూరి 127వ వర్ధంతి కార్యక్రమం బుధవారం జరిగింది. పురావస్తు శాఖ అధికారుల సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమంలో మాదిరాజు మాట్లాడుతూ ప్రతి పుష్కరాలకు రాజమండ్రి వారసత్వ సంపదలైన కందుకూరి జన్మగృహం, రాళ్లబండి మ్యూజియం, దామెర్లా ఆర్ట్ గ్యాలరీ లాంటి అనేక సంస్థల అభివృద్ధికి నిధులు కేటాయింపు జరుగుతోందని చెప్పారు. రానున్న పుష్కరాలకు లక్షలాది మంది ఈ పురాతన కట్టడాలను సందర్శిస్తారని, వెంటనే వీటిని అభివృద్ధి చేయాలని కోరారు. ఈ విషయంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులకు ఉత్తరాల ద్వారా నగర వారసత్వ సంపద అభివృద్ధి అభిమానులు సందేశాలు పంపాలని నిర్ణయించామన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలను ప్రభుత్వానికి అందజేయగలమని పురావస్తు శాఖ ఉప సంచాలకులు తిమ్మరాజు తెలిపారు. కార్యక్రమంలో సమితి సభ్యులు దూర్వాసన సత్యనారాయణ, రఘుపాత్రుని సాయిబాబా, గుడిపూడి సునీల్ గౌతమ్, స్థానికులు నల్లమిల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ కోలమూరు పంచాయతీ పరిధిలోని కొంతమూరు గ్రామంలో టీడీపీ డిజిటల్ మహానాడు పండుగ ప్రారంభమైంది. రాజమండ్రి రూరల్ కోలమూరు పంచాయతీ క్లస్టర్ 2 పరిధిలోని కొంతమూరు గ్రామంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం గ్రామ కమిటీ అధ్యక్షులు పెన్నమరెడ్డి ఈశ్వరుడు, ఉపాధ్యక్షులు ఉండవల్లి బంగారరాజు, సొసైటీ అధ్యక్షులు అడ్డాల శ్రీను ఆధ్వర్యంలో మొదటి రోజు మహానాడు కార్యక్రమం విజయవంతంగా జరిగింది. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళా నాయకులు, కార్యకర్తల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ ఏర్పాటు చేసినటువంటి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనంలో రాష్ట్ర స్థాయి మహానాడుకు ఏమాత్రం తీసిపోకుండా అనేక రకాల వంటకాలను అతిథులకు అందించారు. కార్యక్రమంలో క్లస్టర్ 2 ఇన్ఛార్జి మరియు కో ఇన్ఛార్జి దండమూడి ప్రసాద్, పాలడుగుల శ్రీనివాస్ తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అది ఈ యొక్క మహానాడు ప్రత్యేకత. పశ్చిమాసియా యుద్ధ కారణంగా బాధ్యత కలిగిన పార్టీగా మహానాడుని హైబ్రిడ్ మోడల్గా వర్చువల్, ఫిజికల్ 2 కలిపి నిర్వహించుకుంటున్నాం. ఈ రోజుని అందరూ మొత్తం కార్యకర్తలు, లీడర్లు అందరూ వచ్చారు. సక్రమంగా ఈ కార్యక్రమం ఇవాళ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా విజయంగా సాగింది. అలాగే రేపు కూడా ఇక్కడ రేపు పొద్దున్న 9 గంటల నుంచి రేపు మధ్యాహ్నం, రేపు సాయంత్రం 4 గంటల దాకా కూడా సాగుతుంది. ఈ జనంతో మొత్తం అంతా రేపు పొద్దున్న ఇవాళ పెట్టిన మీద పెట్టాం. రేపు కూడా అంటే మహానాడు చేయిందని తగ్గకుండా అందరికీ ఫుడ్, కర్రీలు కానీ ఫుడ్ కానీ అంతా సక్రమంగా పెట్టి దీన్ని కూడా రేపొద్దున కూడా విజయవంతం చేయమని కార్యకర్తలు అంతా కోరుతూ సెలవు తీసుకున్నాం.
రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం టీడీపీ ఆధ్వర్యంలో రివర్ బే హోటల్ ఆహ్వానం ఫంక్షన్ హాల్లో డిజిటల్ మహానాడు కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం 11వ క్లస్టర్లో ఘనంగా డిజిటల్ మహానాడు కార్యక్రమం ప్రారంభమైంది. రివర్ బే ఆహ్వానం ఫంక్షన్ హాల్లో యువ నాయకులు, ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. సందర్భంగా డాక్టర్ రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో ఆంధ్రుల ఆరాధ్య దైవం పద్మశ్రీ అన్న ఎన్టీఆర్ పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన దేశంలో ఒకే ఒక పార్టీ మన టీడీపీ పార్టీ. మహానాడు 2026 పసుపు పండుగ మన ప్రీతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం నియోజకవర్గ 11 క్లస్టర్లందు ఆహ్లాదకరమైన వాతావరణంలో అంగరంగ వైభవంగా పార్టీ శ్రేణులతో కలిసి వర్చువల్ మహానాడులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇటీవల మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశంలో నెలకొన్న ఇంధనం, గ్యాస్ ద్రవ్యోల్బణం కారణంగా దేశ ఆర్థిక దృష్ట్యా నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇంధనం పొదుపు చేయాలన్న ఆలోచనతో రాష్ట్రం అంతటా వర్చువల్ మహానాడు ఏర్పాటు చేసి ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు క్లస్టర్ 7 ఇన్ఛార్జి శీలం గోవిందు మరియు క్లస్టర్ 8 ఇన్ఛార్జి రొంపిచర్ల ఆంటోనీ దాస్ ఆధ్వర్యంలో పల్లి సాయి, అర్రిజ్జల లక్ష్మణరావు, బూరా దుర్గాంజనేయులు, ఏడాకుల వెంకటేశ్వరరావు, కుంచే హనుమంతరావు, వరప్రసాద్, చిట్టుబోయిన శ్రీనివాస్ ప్రసాద్, కక్కల రమేష్, ఎంఎం రాజు, బంగారు రాజు, కుప్పిశెట్టి చిన్ని నరసింహారావు, కేతా అప్పారావు తదితరులు పాల్గొనడం జరిగింది. సో ప్రతి కార్యకర్త మా నాయకుల ఆశయాలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా రాజకీయంగా అయినా లేకపోతే సమాజంలో అయినా ప్రజలకి ఉపయోగపడే విధంగా మేమందరం కూడా బాధ్యతాయుతంగా ఉంటామని, అదేవిధంగా మా ఈ మహానాడులో చేసుకున్న తీర్మానాలకు అనుగుణంగా మేమందరం కూడా నడుచుకుంటామని ఈ సభముఖంగా తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మా గౌరవ ఎమ్మెల్యే గారికి ఈటీవీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రముఖ సీరియల్ వసుంధర సెల్ఫీ కాంటెస్ట్లో రాజమండ్రికి చెందిన మైలవరపు సీత కోడలు స్రవంతి 2 పట్టు చీరలు గెలుచుకున్నారు. కష్టాలను సాంద్రాన్ని దాటి కూలి నుంచి కలెక్టర్గా ఎదిగిన ఒక మగువు కథ వసుంధర సీరియల్. ఈ టీవీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రముఖ సీరియల్ వసుంధర కుటుంబం కథాంశం ఆసక్తికరమైన మలుపులతో కొనసాగుతోంది. సోమవారం నుంచి శనివారం వరకు ఈటీవీ తెలుగు ఛానల్లో ప్రసారమవుతుంది. సీరియల్ సెల్ఫీ కాంటెస్ట్లో రాజమండ్రి గాంధీపురానికి చెందిన మైలవరపు సీత కోడలు స్రవంతి 2 పట్టు చీరలు గెలుచుకున్నారు. వారికి ఈటీవీ అసిస్టెంట్ మేనేజర్ సిహెచ్ పణికుమార్ స్వయంగా విజేతల ఇంటికి వెళ్లి బహుమతులు అందజేశారు. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతోనే గోదావరి కలుషితమవుతుందని కాంగ్రెస్ పార్లమెంటరీ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి నది కలుషితం కాకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంకటనగరం, తూర్పులంకలో పర్యటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ కాలనీ కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ ఇక్కడి ప్రజాప్రతినిధుల వైఫల్యం కారణంగానే పేపర్ మిల్ వ్యర్థాలు గోదావరిలో కలుస్తున్నాయని విమర్శించారు. సిఎస్ఆర్ నిధులు 10 కోట్లను అడిగిన వారికి లేదనకుండా మిల్లు యాజమాన్యం అధికారులతో సహా అందరికీ పంపకాలు చేస్తోందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటన చేశారని, అయితే అది శాశ్వత ప్రాతిపదికన ఫలితాలు ఇచ్చేలా ఉండాలని, గోదావరి పుష్కరాల నాటికి గంగానది తరహాలో పరిశుభ్రమైన నీరు ప్రవహించేలా చూడాలని కోరారు. ఇప్పటి వరకు వెంకటనగరం, తూర్పులంకకు వెళ్ళి అక్కడ జరుగుతున్న కాలుష్యాన్ని చూసే సాహసం ఎవ్వరూ చేయలేదని
పవన్ కళ్యాణ్ చేసిన పని నిజంగా అభినందనీయమన్నారు. అర్బన్ జిల్లా అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ గోదావరి కాలుష్యంపై ఇప్పుడే నిద్రలేచినట్లు ఉందని, గోదావరి పరిరక్షణ సమితి తరపున టీకే విశ్వేశ్వర రెడ్డి 46 రోజులు చేసిన దీక్ష విషయాన్ని గుర్తు చేశారు. కాలుష్యంపై ఇలా హడావుడి చేయడం, ఆ తర్వాత మళ్లీ యాజమాన్యం వద్ద సరెండర్ కావడం కోకొల్లలుగా ఉన్నాయని ఆరోపించారు. సీనియర్ నాయకులు దేవత సుధాకర్, డాక్టర్ వీరభద్రరావు, డాక్టర్ రాజశేఖర్, తాడి సూరిబాబు, బర్రే సుబ్రహ్మణ్యం, సింధ్యారాణి, రాజలక్ష్మి, జి రాజు, గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు నెల్లి అప్పారావు, ఎస్విబి రెడ్డి, కెఎస్ పట్నాయక్, బి అప్పారావు, చుండ్రు వీరభద్రరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా అవసరమైతే మమేకం కండి, వాళ్ళతో కలవండి. ఎందుకంటే ఇది మంచి పని కాబట్టి మేము ఆహ్వానిస్తాం. రండి, మాతో పాటు మా రెడ్డి గారితో పాటు పోరాటం చేయండి. ఎందుకంటే ఇది ప్రజలకు మేలు చేసే వ్యవహారం కాబట్టి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దీని బెనిఫిట్ ఏదైనా ఉంది అంటే గోదావరి ప్రక్షాళనలో అత్యధికంగా పోరాటం చేసిన వ్యక్తి విశ్వేశ్వర రెడ్డి గారు. ఆయన అనుసరించి ఆ కమిటీలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు. ఆ రోజు కూడా మేము గత 30-40 సంవత్సరాల నుంచి పొల్యూషన్ ప్రాబ్లం ఉంది. రాజమండ్రిలో అందరూ తెలుసు, రాజమండ్రిలో ఎమ్మెల్యే చేసినోడు తెలుసు, ఎంపీ చేసినోడు తెలుసు, మంత్రికి తెలుసు, అందరూ తెలుసు. కానీ బుచ్చి చౌదరి గారు తెలియదు. అదే నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేశాడు పాపం 7 సార్లు. కానీ ఆయనకు మాత్రం ఎక్కడంటే మన వెంకటనారాయణ తూర్పులంకలో పొల్యూషన్ జరుగుతుందని ఆయనకి తెలీదు. వెంకటనారాయణ తూర్పులంకలో సారా కడతారు అనే విషయం ఆయనకి తెలీదు. అక్కడ కాసిన సారా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తారనే విషయం కూడా బుచ్చి చౌదరి గారు తెలియదు. అదే నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే. మరి ప్రజలు 7 సార్లు ఎందుకున్నారంటే, మరి ఎందుకున్నారంటే మనం ఏం చెప్పలేం. ఒకటి ఉందండి ఆయన దగ్గర క్వాలిటీ. నేను కొంతమంది ముగ్గురు దగ్గర అబ్జర్వ్ చేశాను నేను బాగా. శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు 107వ వర్ధంతి సందర్భంగా స్థానికంగా ఆయనచే నిర్మించబడిన పురమందిరం టౌన్ హాల్లో జూబ్లీ పబ్లిక్ లైబ్రరీ కార్యదర్శి, డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరేశలింగం పంతులు అప్పటి రోజుల్లో పాతుకుపోయి ఉన్న వివిధ మూఢనమ్మకాలను రూపుమాపడమే కాక వితంతువులకు స్త్రీ పునర్వివాహాలు జరిపించి స్త్రీ విద్యకు విశేషమైన ప్రాధాన్యం ఇచ్చిన గొప్ప సంఘ సంస్కర్తని, తన యావదాస్తిని ప్రజా ప్రయోగం కోసం ఖర్చు చేసిన మహామనిషి అని, ఆయన నిర్మించిన ఈ చారిత్రాత్మకమైన పురమందిరాన్ని రక్షించి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో టౌన్ హాల్ సహాయ కార్యదర్శి కె సత్యనారాయణ, లైబ్రేరియన్ విటివి సుబ్బారావు, గట్టి ప్రభు, దేవిశెట్టి రాజా, అయ్యప్ప తదితరులు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. పవిత్ర గోదావరి నదిలో రాజమండ్రి పేపర్ మిల్ రసాయన వ్యర్థాలు విచ్చలవిడిగా నదీ జలాల్లో కలిసి తీవ్ర కాలుష్యం అవటాన్ని తన పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పర్యవేక్షించి వెంటనే నదీ జలాలను కాలుష్యం బారి నుంచి ప్రక్షాళన చేయవలసిందిగా నాయకులను, అధికారులను ఆదేశించడం శుభ పరిణామమని, ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని రఘు నరేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాను గతంలో తూర్పుగోదావరి జిల్లా జడ్జి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లానని, అప్పటి జిల్లా న్యాయమూర్తి ఈ అంశాన్ని పరిశీలించవలసిందిగా సీనియర్ సివిల్ జడ్జ్ న్యాయ సేవాధికారి సంస్థకు సూచించారని, ఈ కేసు విషయమై తాను సుమారు 2 సంవత్సరాలు కోర్టు వాయిదాలకు తిరిగానని, పేపర్ మిల్ అధికారులు ఈ అంశం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పరిధిలో ఉందని న్యాయమూర్తికి తెలపడంతో అప్పటి న్యాయమూర్తి ఈ విషయం మీరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో అపీల్ చేసుకోవాలని తెలిపి కేసు క్లోజ్ చేశారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ తరుణంలో ఉప ముఖ్యమంత్రి ఈ విషయంలో దృష్టి సారించడం ద్వారా గోదావరి నది ప్రక్షాళన అవుతుందని ఆశిస్తున్నానని తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.